హల్లెలూయా. అందరు కళ్ళు ముచ్చుకొని ప్రార్థిస్తున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా పరలోకమున దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభువా నా తండ్రి, ఇంతవరకునైనా పాటల ద్వారానైనా మేము పరిచయానికి వందనాలు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి ఇప్పుడు నాయనా ప్రభువా ఇంకేమిటి జరుగుతున్నాం నాయనా, నువ్వే తోడుగా నీడగా ఉండి మీరే కంచె కాపల దేశ్యమని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడి నుంచి ఆశ్రయించును గాక. ఈ సమయంలో మరి చక్కగా దేవుల దేశంలోనికి మనం వెళదాం. మీరు హలో 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 మంచిది. చేరి వచ్చిన వారందరూ కూడా చక్కగా కూర్చొని మనమందరం కూడా వధూవరులను ఇద్దరిని కూడా చూసి ఆశీర్వదించి వారి యొక్క ప్రేమకు గుర్తుగా ఈరోజు మరి ప్రధాన కార్యక్రమంలో దండలు, అలాగే ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో ఉంగరాలు, అలాగే స్వీట్లు వాళ్ళు మార్చుకుంటుండగా వాళ్ళ యొక్క తీపి గుర్తులకి మనమందరం కూడా అందరూ చూసి ధరించి వారిని ఆశీర్వదించి మనం వెళ్ళాలి. మీరు భోంచేసి వెళితే మాత్రం మేము ఏమాత్రం కూడా ఒప్పుకునేదే లేదు. ఓకేనా? మనం కేవలం భోజనానికి మాత్రమే కాదు వచ్చింది. చెప్పండి, ఎందుకోసం అమ్మా? ఎందుకోసం? భోజనానికి వచ్చి వెళ్ళిపోవడానికి? తిని వెళ్ళిపోతారా? ఈరోజు 10 అయినా మీరు ఎవరు వెళ్ళకూడదు. ఓకేనా? 10 గంటల వరకు ఏం చేయలేండి, మరి వెళ్ళిపోయారు. ఓకే. ఇచ్చినటువంటి గ్రంథాలలో ఒకటి ప్రధానము అనే ద్వితీయోపదేశ కాండం 22, 23, 24 వచనాల్లో మనకు ఆ మాట కనిపిస్తుంది. అలాగే రెండవదిగా ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త, అమ్మా మీరేదో మాట్లాడుతుంటే వినపడుతుంది నాకు, చాలా జాగ్రత్తగా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను నేనే. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రధానము చేయబడి అంటుంది. వాక్యం ఏమంటుంది అమ్మా? వింటున్నారా? మొదటి ప్రధానము ధర్మశాస్త్రములో ఒక చిన్నది ప్రధానము చేసుకొనిన తర్వాత అని రాయబడింది. రెండో ప్రధానం ఏంటో తెలుసా? మరియా యేసేపునకు ప్రధానము చేయబడి అని రాయబడింది. మరి మూడో ప్రధానం ఏంటో చూస్తారా? మూడో ప్రధానం చూద్దామా? ఒకసారి మూడో ప్రధానం ఏంటో ఒకసారి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. అండి, ఇది అన్నవది. మూడవది, ఈ ప్రధాన కార్యక్రమం బైబిల్ అంతటిలో మనం గమనిస్తే ఈ 3 చోట్ల మనకు ప్రధాన విషయములు మనకు కనిపిస్తుంది. ఒక చిన్నది ప్రధానము చేసుకొనుట, అలాగే రెండవది మత్తయి సువార్తలో మరియా యేసేపుని ప్రధానము చేసుకొనుట, మూడవది ఏంటని ఆలోచన చేస్తే దేవుడు సంఘమును ప్రధానము చేసుకొనుట. ఏమో అర్థమైందా? దేవుడు సంఘమును ప్రధానము చేసుకొనుట. ఆ మాటను మరొకసారి మనం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనానికి వెళితే చూస్తే కనుక అక్కడ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింప వలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఎవరికి ప్రదానం చేశాడు ఇక్కడ?
మా అర్థమవుతుందా? మీకు అర్థమైంది ఏంటో తెలుసా? ఒక స్త్రీని ఒక పురుషుడు, లేక ఒక పురుషుని ఒక స్త్రీ, దేవుడు వీరిద్దరిని ప్రదానం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సమాజంలో మనకు తెలిసింది ఇదే. కానీ వీటంతటికంటే ముందు, వివాహ బంధము కంటే ముందు దేవుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటో తెలుసా బంధం? మనము దేవునికి ప్రధానముగా ఉండాలని దేవుడు ఆశించాడంట. సంఘమంతటిని కూడా దేవుడు ప్రధానము చేసుకోవాలని దేవుడు ఆశించాడట. ఇక్కడ అంటున్నాడు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడిందో తెలుసిన? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక్కసారి ప్రధానమైపోయిన తర్వాత, అంటే ఎంగేజ్మెంట్, ఇంగ్లీష్లో ఏమంటారు? అగ్రిమెంట్ లేక ఎంగేజ్మెంటు అయితే ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయిపోతే బైబిల్ దృష్టిలో, అంటే దేవుని దృష్టిలో, ఏమా మిమ్మల్నే చూస్తున్నా నేను, బాగా విందాం. బైబిల్ దృష్టిలో ఒకసారి ఎంగేజ్మెంట్ అయిపోతే ఏంటంట తెలుసా? వారిని ఏమని సంబోధించాడో బైబిల్లో చూద్దాం ఒకసారి. నేను చెప్తే కాదు కానీ బైబిల్ చదువుదాం ఒకసారి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-20 వచనాల మధ్య ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఆమె భర్త అయిన యేసేపు అంటే చాలండి. అక్కడ ఏం జరిగింది? మరియకు యేసేపుని ఏమని సంబోధిస్తుంది? అయితే ఇక్కడ మత్తయి సువార్తలో ఏమంటుంది? మరియా యేసేపునకు ప్రదానము చేయబడినాడు. అంతేనా? మరియా యేసేపుకి ప్రదానము చేయబడినాడు. పెళ్లి కాలేదు, ప్రదానం చేయబడ్డాడు. అయితే బైబిలు 1వ అధ్యాయం 18-20 వచనాలు ఏమని సంబోధిస్తుందంటే మరియ భర్త అయిన యేసేపు అని రాయబడింది. అంటే ప్రధానమైపోతే, ఎంగేజ్మెంట్ అయిపోతే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? పెళ్ళి అయిపోయినట్లే అని ప్రకటిస్తుంది. మరి సమాజంలో, నేటి సమాజంలో ఏమని ఆలోచన చేస్తున్నారు తెలుసా? ఎంగేజ్మెంటే కదా అయ్యింది, ఏంటి ఎంగేజ్మెంటే కదా, ఉంగరాలు ఒకటి మార్చుకున్నారు కదా, దండలే కదా మార్చుకోయింది, ఇక వాళ్ళకి మనకు కట్న విషయంలో తేడాలు వచ్చాయి కాబట్టి, వాళ్ళ పెద్దలు మన పెద్దలు తేడాగా ఉన్నారు కాబట్టి, ఇది సెట్ అవ్వలేదు కాబట్టి ఏం చేసుకుందాము, మనం వెనక్కి విడిపించుకోవడం మంచిది అన్న మాటలు మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ ఒప్పుకోదు ఆ మాట. నువ్వు మాట్లాడుతున్న మాట సమాజంలో జరుగుతున్న ధర్మం బైబిల్కి విరుద్ధం. సమాజంలో ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు బైబిల్కి విరుద్ధమైన ఆలోచనలు. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఒక్కసారి దేవుడు నిర్ణయించినటువంటి ఈ యొక్క వివాహ బంధాన్ని, ఆయన ఏర్పాటు చేసిన వివాహ బంధాన్ని ఏ మనుష్యులు కూడా ఏం చేయకూడదంట? వారిని విడనాడనే కూడదు, వాళ్ళని వేరు చేయనే కూడదు, అది పాపమని రాయబడింది. ఆ మనుషులకి శ్రమయని రాయబడింది. ఎంతసేపున వాళ్ళకి సంజాయి చెప్పి చక్కగా కాపురం చేయించడానికి ప్రతి మనిషి మనం ఆలోచన చేయాలి తప్ప, తెల్లైనా తండ్రైనా, అటు సైడ్ అబ్బాయి తల్లైనా తండ్రి అయినా, వాళ్ళ సైడ్ ఉన్న రక్త సంబంధులు అయ్యాలి, ఈ అమ్మాయి సైడ్ ఉన్న రక్త సంబంధులైనా, అవునా అలా చేస్తాడా వాడు, సరేలే వచ్చేసేయి, వాడు కాకపోతే ఇలాంటి మాటలు చెప్పకూడదు. బైబిల్కి అది విరుద్ధమో అని రాయబడింది. మలాకీలో ఏమని రాయబడింది గ్రంథంలో? ఒకసారి రండి చూద్దాం. మలాకీ గ్రంథము ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి ఏమని రాయబడింది అక్కడ. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో మనకి ఏమని రాయబడిందో తెలిసిన? అక్కడ విడనాడుట దేవునికి అసహ్యము అని రాయబడింది. చూడండి ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? విడనాడుట, భార్యను విడనాడుట దేవునికి ఏమంట? అసహ్యము. దేవుడు దాని విషయంలో చాలా సీరియస్గా, చాలా కోపంగా మన మీద ఒక ఉగ్రతను ఆయన కురిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? దీనంతటి విషయంలో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటి ప్రధానము ద్వితీయోపదేశ కాండంలో మనకు ధర్మశాస్త్రం రాయించాడు. రెండవది హోషేయ గ్రంథంలో మనకు రాయించాడు. మూడవది ఏంటో తెలుసా? మరియను ప్రధానము చేసుకున్నాడు. 3 ప్రధానములు మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రధాన విషయంలో హోషేయ గ్రంథంలో మరొకసారి మనం అక్కడికి వస్తే 2వ అధ్యాయము 19వ వచనములో ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 19వ వచనములో చదివే వాళ్ళు ఎవరు లేరనుకుంటా.
తుంగభద్ర సంఘస్థులు ఎవరు లేరా? జేసీఎం లేరా? ఎవరు లేరా? భోజనం చేయడానికి ఎందుకు అక్కడ అడబడి, అల్లరి ఎందుకు, అక్కడ అరుపులు ఎందుకు వస్తున్నాయి? వివాహ కార్యక్రమానికి వచ్చారా? ఏమి జాతరకు వచ్చారా? సైలెంట్గా ఉండాలని చెప్పాను కదా, మొదటి అనౌన్స్మెంట్ చేశానుగా. హోషే గ్రంథం, నీవు నిత్యము నాకుండునట్లుగా తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొంటిని అంటున్నాడు. ఎందుకు ప్రధానం చేసుకుంటున్నారట? దేవుడు ఆ రోజుల్లో ఇజ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వారు దేవుని విడనాడి, వారు దేవుని యందు నిత్యము ఉండక దేవుని వాళ్ళు శత్రువుగా చూస్తున్నారు. మాకు దేవుడే లేడంటూ దేవుణ్ణి ఎడబాస్తున్నటువంటి తరుణంలో దేవుడు అంటున్నాడు వాళ్ళతో ఏంటో తెలుసా? నేను మీతో నిత్యము, నేను మిమ్మల్ని ఉండాలని, మీరు నాతో నిత్యము ఉండాలని నేను మిమ్మల్ని ప్రధానము చేసుకున్నాను అంటున్నాడు. నిత్యం అంటే ఈరోజు మనం చూస్తున్నాం, సినీ ఫీల్డ్లో చూస్తున్నాం, యాక్టర్లను చూస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళ జీవితాల్లో ఒక్క మ్యారేజ్ కాదు వాళ్ళు చేసుకుంటున్నటువంటిది. ఈ రోజులో మనము ఆ న్యూస్ ద్వారా మనం వింటున్నాం, అనేక వాళ్ళ మాటల్లో మనం వింటున్నాం. ఈ వృద్ధాప్య కాలంలో ఒక స్త్రీ నటి ఈ మధ్య కాలంలో 60 సంవత్సరాలు దాటిపోయిన ఒక నటి స్త్రీ మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది. మీరు చూస్తూనే ఉంటారులేండి, మీకు తెలుసు. ఆమె పేరు మనకు అనవసరం. మూడో పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధమైపోయింది. ఎందుకు? మరి ఆమె దేవుణ్ణిలో ఉంటానంటుంది, దేవుణ్ణిలో ఉన్నానంటుంది, దేవుని పాటలు పాడుతుంది, నేను దేవుడు యేసుప్రభు నాకు ఇష్టం అంటుంది. మరి అలాంటి స్త్రీ నటిగా ఒకరోజు కొన్ని రోజులు చేసి వచ్చింది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆమెని సమాజం చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం ఇన్ని రోజులు సినిమాలు నటించింది, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మారిపోయింది అనుకున్నారు. కానీ ఆమె నిజ స్వరూపం ఏంటో తెలుసా? వృద్ధాప్య కాలంలో కూడా ఒక వ్యక్తి ఆమెకు తోడుగా ఉండడానికి మూడో పెళ్లి చేసుకుంటుందట. అంటే వీరి జీవితంలో ఒక పెళ్ళి, వారి జీవితంలో ఒకరితో వాళ్ళు ఉండటం నిత్యము, అంటే తుది శ్వాస వరకు వాళ్ళకి ఇష్టం లేదా? ఆలోచన చేయండి. లోకంలో ఉన్నటువంటి ఈ వివాహ బంధంలో మనం ఆలోచన చేస్తే, వివాహం విషయంలో లోకంలో ఉన్నటువంటి బంధాలు, లోకంలో ఉన్న వివాహ బంధాలు ఈరోజు తారుమారైపోయాయి. మీరు లోకంలో ఉన్న వారిని గురి చూస్తే కనుక, లోకంలో ఉన్న పెద్దలైనా, లోకంలో ఉన్న యవనులైనా, లోకంలో ఉన్న చిన్నలైనా, ఒకవేళ మీరు వాళ్ళని చూసి మీ జీవితాన్ని వాళ్ళ ప్రకారంగా మీరు నడిస్తే, వారి అడుగుజాడలు నడిస్తే తప్పుట అడుగేసినట్లే. మీరు లోకముల వివాహ బంధాలకు అర్థం లేదు. లోకములు ఉన్నటువంటి జంటలు, లోకములు ఉన్నటువంటి భార్యలు, లోకములు ఉన్న భర్తలు బైబిల్ చెప్పిన ప్రకారం ఈరోజు నడవట్లేదు. సుమా, జాగ్రత్త. దేవుడు వివాహ విషయంలో చాలా సీరియస్గా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రధానం అంటే ఏంటో తెలుసా? దేవుడు తనతో నిత్యం ఉండటానికి ఒకనాడు సంఘాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ప్రధానము చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ రాబోయే దినాల్లో వాళ్ళు చేసిన మాట ఏంటో తెలుసా? నిత్యము అన్న మాటకి అర్థం లేకుండా మధ్యాంతరంగా దేవుని వదిలిపోయినట్టుగా మనం చూస్తాం. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూద్దాం రండి ఒకసారి, మీకు ఆ మాట నేను తెలియజేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం త్వరగా నాకు అందిస్తే. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, ఏమంటున్నాడు చూడండి. నరపుత్రుడా, ఇది నా గద్య స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యము నివసించున్నట్లు వారు ఇకను, చాలు. ఏమంటున్నాడు? నేను మీ మధ్య, మీతో నేను నిత్యము నివసించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటున్నాడు. అండి, ఒకనాడు ఏంటంటే పెళ్ళి ముచ్చట ఒకనాటిది కాదండి, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు. ఇదిగో భార్యాభర్తల మధ్య తుది శ్వాస వరకు వారు ఉండాల్సినటువంటి బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు ఇష్టం వచ్చిన నువ్వు తినడానికి, అమ్మాయికి ఇష్టం వచ్చిన అమ్మాయి ఆలోచన ఒకటిగా ఉండాలి, విధి విధానాలు వారి నడక ఒకటిగా ఉండాలి, వారి ఇరువురు కలిసి క్రీస్తులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఏమంటున్నాడు? ఏమన్నాడు ఆయన? నేను మీతో నిత్యము నివసించెదను అంటున్నాడు.
అలా దేవుడు నిత్యము నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలని దేవుడు కోరుకుంటే అండి, కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏమైపోయారో మీరు చూస్తారా? చూద్దాం ఒకసారి రండి. మరొకసారి హోషేయ గ్రంథం అదే 2వ అధ్యాయము 19-20 వచనాలు మరొకసారి చదువుదాం. నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును అన్నాడు. ఈ దేన్ని బట్టి అంట? మొదటి మాట ఏమో నువ్వు నిత్యము నాకు ఉండాలని కోరుకున్నాడు. రెండో మాట ఏంటో తెలుసా? నీతిని బట్టి అన్నాడు. ఏమన్నాడు? ఏముండాలంట? సంఘాన్ని దేవుడు కోరుకున్నాడు, ప్రదానం చేసుకున్నాడు. ఆ సంఘము దేవుని దగ్గర ఎలా ఉండాలంట? నీతివంతులుగా. నీతిని బట్టి దేవుని అనుసరించాలి, నీతిని బట్టి దేవుని దగ్గరికి రావాలి. నీతి లేనివాడు దేవునికి నచ్చడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుని మాట ఏమని సెలవిస్తుంది తెలుసా? మత్తయి సువార్త 5:6లో, మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటుంది. చదవండి మాటని. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. భార్యలోనైనా భర్తలోనైనా ఇరువురులో దేవుని దగ్గర వాళ్ళు శిరస్సు వంచితే ఎలా ఉండాలంటే తెలుసా? వాళ్ళ ప్రార్థన నీతి గలదై ఉండాలి, వాళ్ళ చేతల నీతి గలభై ఉండాలి, వారి మాట నీతి గలదై ఉండాలి, వాళ్ళ నాలుక ప్రతి మాట ప్రతి నడక దేవుని దగ్గర నీతి గలవారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రికలో అదే మాటకి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం త్వరగా. 10వ అధ్యాయము 38వ వచనం త్వరగా బాగినాలి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. నీతివంతులు ఎలా జీవిస్తారట? నీతివంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. నీతి లేనివాడు దేవుని దగ్గర జీవించడానికి, నీతి లేనివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు కాదు. ఏదో సమాజంలో జరుగుతున్న అన్యుల పెళ్ళికి వెళ్ళేది మనమే ఏండి, ఇతరుల పెళ్ళికి వెళ్ళేది మనమే, క్రైస్తవుల పెళ్ళికి వెళ్ళేది మనమే. ఎన్నో మీరు పెళ్ళిళ్ళు చూసింటారు, ఎన్నో చాటుకు మీరు వెళ్ళింటారు, ఎన్నో పెళ్లి భోజనాలు మీరు చేసే ఉంటారు, ఎన్నో ఇంతకంటే హంగామా స్టేజ్ వేసింది మీరు చూసే ఉంటారు. కానీ ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళిళ్ళలో దేవుడు చెప్పే మాటలు ఇలా ఘాటుగా ఉంటాయని మీరు ఎప్పుడన్నా విన్నారా? భార్య భర్తను తిట్టుకోవడం, భర్త భార్యను తిట్టుకోవడం సహజంగా, ఇదంతా కామన్ అంటారు. ఏమంటారు తెలుసా? భార్యని ఒరే అన్న స్త్రీ ఈ రోజులు కామన్ అయిపోయింది. అది పేరు పెట్టి పిలవడం కామన్ అయిపోయింది. అలా కాదండి. శారా ఏమంటుంది? చెప్పండి మా స్త్రీలు, నా యజమాని అని సంబోధిస్తుంది. భార్య భర్తల వాళ్ళ సంబోధన ఎంత చక్కగా ఉందో ఒకసారి మీరు ఆలోచించారా? ఈరోజు సమాజాన్ని చూసి నువ్వు మారిపోతున్నావా? దేవుడు జతపరిచిన రోజు నుండి నువ్వు బ్రతికితే నీ నీతి తప్పకూడదు. నీ పిల్లలు నిన్ను చూసి ఏమన్నా తెలుసా? మా అమ్మ సమాజంలో స్త్రీలు ఎందరో ఉన్నారు కానీ వారందరికంటే మించాడు అని వాడు ఊరు సావుడి దగ్గర కూర్చుంటే వానికి ఒక భార్యను బట్టి వానికి ఒక కిరీటం రావాలంట, వాని మాటను బట్టి ఊరు సావుడి దగ్గర పొగడాలంటావని. నీకేమర్థమైంది? నీ భార్య ఈరోజు నా మాట వినలేదంటున్నావు. ఈరోజు ఒక భార్య నా భర్త తాగుడు మానలేదండి అంటున్నావు. అయితే నీవేమైపోయావు? నీలో నీతి ఉందా? భార్య అయినటువంటి స్త్రీలారా, అలాగే భర్తలైనటువంటి పురుషులారా, నీ నీతి ఏమైపోయింది? ఆలోచన చేయండి. అబ్రాహాము నీతిని బట్టి అయ్యో ఎన్నడూ చూడనటువంటి ఆ పరలోక రాజ్యం కోసం వేగిరపడి ఆ రాజ్యం కోసం ఆయన ఎదురు చూశాడు. నీతి తప్పిన కుటుంబాలు, నీతి తప్పిన భార్య భర్తలు, నీతి తప్పిన జంటలు ఏమైపోతున్నారని మీకు తెలుసా? వారి జీవితాలు కనుమరుగైపోతున్నాయి. సమాజంలో వాళ్ళని ఏలెత్తి చూపిస్తున్నారు. సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు రాగానే వచ్చేదడు ప్రతివర్త, వచ్చేదడు సంసారస్త్రాలు, వచ్చేది వెనకలాతలు ఎన్ని మాటల వల్ల కామెంట్ చేస్తున్నారో మీకు తెలుసా? మీకు తెలియదు. అందుకే అంటున్నాడు భార్య భర్తలు అంటే ఎలా ఉండాలో నేర్చుకోండి అంటున్నాడు. ఈ ప్రధాన కార్యక్రమంలో మనం మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రధానము చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రధానములు ఈ మాటలను నేర్చుకోకపోతే రేపు వివాహానికి సంబంధించిన మాటలు నీకు అర్థం కావు, వివాహ జీవితమే నీకు అర్థం కాదు.
ఇంకో మాట చెప్తున్నాడు, చూద్దాం ఎలా ఉండమన్నాడు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16-17 వచ్చిన చదువుతున్నారు. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు న్యాయాధిపతుల మాట వినలేదంట. మా వింటున్నారా? న్యాయాధిపతుల మాట వినలేదంట, మంచి చెప్పే వాళ్ళ మాట వినలేదంట. వారి చేతుల నుంచి తొలగిపోయారు, వాళ్ళ ఇష్ట రాజ్యాన్ని వెతుక్కున్నారు. అయితే ఏమయ్యారు ఒకసారి చూడండి. త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు నడవకపోయిరి. ఏంటన్నాడంట? నీతిని బట్టి మీరు ఉండాలని కోరుకున్న దేవుడు, నీతిని బట్టి మీరు నాతో ఉండాలి, నాతో జీవించాలి, నేను మీతో ఉండాలని కోరుకున్న దేవుని దగ్గర నుంచి ఏమైపోయారంట? తొలగిపోయి చారులుగా మారిపోయారంట, విగ్రహారాధనలకు మారిపోయారంట, లోకములో అన్య జనుల వద్ద కలిసిపోయారంట. అది ఆయన బాధపడుతున్నాడు. మీరు నా నుండి పోకూడదు, నేను నిత్యము నాతో ఉండడానికి నేను మిమ్మల్ని రక్షించుకున్నాను, నాతో ఉండడానికి నేను మిమ్మల్ని పిలిచానన్నాడు. ఆలోచన చేస్తున్నారా? అది పురుషుడైనా స్త్రీ అయినా దేవుడు కోరుకుంటున్న మాట ఏంటో తెలుసా? ఒక స్త్రీని వదిలి పురుషుడు వెళ్ళకూడదు, పురుషుని వదిలి స్త్రీ వెళ్ళకూడదు. వారిరువురు మధ్య ఏముండాలి? దేవుని నీతి న్యాయముల కట్టడాలు, దేవుని ఆలోచన ఉండాలి. ఇది లేని కుటుంబం, ఇది లేని స్త్రీ పురుషుల మధ్య అది కుటుంబము అంతరించిపోవడానికి కారణం, అది కుటుంబము చిన్న భిన్నమవడానికి కారణం. దయగలిగి మీరు వినండి చక్కటి మాటలు. దేవుడు ప్రధానము విషయంలో చాలా సీరియస్గా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒక పురుషుడట స్త్రీని ఎడబాయకూడదట, ఒక స్త్రీ అట తన పురుషుణ్ణి ఎడబాయకూడదు, పురుషుడు స్త్రీని ఎడబాయకూడదు. వారిరువురు కూడా ఈ రోజు కలిసిన చేతులు ఈ రోజు నీతి కలిగి ఉండాలంట. దేవుడు ఏం కోరుకున్నాడు? ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయేల్ జనాంగం ఆయన కోరుకున్నట్టు ఏంటిదంట? నమ్మకం. ఏం కోరుకున్నాడు? నమ్మకం. నమ్మకం లేని భార్య అయినా, నమ్మకం లేని భర్త అయినా, ఇరువురు మధ్య నమ్మకాలు లేకపోతే వాళ్ళ మధ్య ఏమొస్తాయంట? చెడు ఆలోచనలు వస్తాయి. భార్య మీద భర్తకు నమ్మకం లేదనుకో, భార్య మీద భర్తకు నమ్మకం లేదనుకో ఏం చేస్తాడు? దయచేసి ఎవరేం బాధపడకండి. భార్య మీద భర్తకు నమ్మకం లేదనుకో ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? భార్య మీద భర్తకు నమ్మకం లేకపోతే ఏం చేస్తాడు? కరెక్ట్ సూటిగా చెప్పండి మీరు. ప్రతిదీ అనుమానమే, ప్రతిదీ అనుమానమే. ఇంటి పక్కల వాళ్ళని అడుగుతాడు, నా భార్య ఇంట్లో ఉన్నా, నా భార్య ఇంట్లో ఉన్నా, యాటికి పోయిండా, కాయగూరలు తెచ్చేకి పోయిండా, యాటికి పోయింటివి. ఇంకా కొంచెం జ్ఞానం కలిగిన వాడైతే వాకిలి దగ్గర ఒక సీసీ కెమెరా, బెడ్రూమ్లో ఒక సీసీ కెమెరా, బాత్రూమ్ దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టి మొబైల్ కనెక్టింగ్ చేసుకొని యాటికో డ్యూటీకో యాటికో వెళ్ళిపోతాడు బయటికి. ఈమె పాపం యాటికి పోయినాక అనుమానం, నమ్మకం లేదు వాడికి. నమ్మకం లేని మన దగ్గర అందుకే అంటున్నాడు దేవుడు ఒక చక్కటి మాట ఏం రాయించాడు తెలుసా? చూద్దాం ఒకసారి సంఖ్యాకాండము ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? గట్టిగా చెప్పండి. ఎవరి గురించి మాట? మోషే గురించి ఆయన సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? దేవుడు సెలవిస్తున్నాడు. మోషే అంట దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు గనక దేవుడు సమస్తాన్ని కూడా మోషే చేతికి 6 లక్షల కాల్బలము కలిగిన వారిని, ఒక గొప్ప సంఘాన్నే నాయకత్వం చేయమని ఎవరికి అప్పగించాడు? మోషేకి అప్పగించాడు. ఎంత నమ్మకమైన వాడుంటే దేవుడు మోషేకి అప్పగిస్తాడు. అందుకే అంటాడు చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నవారు పెద్ద దాంట్లో కూడా దేవుడు నమ్మకంగా ఉండడానికి దేవుడు వారికి అప్పగిస్తాడంట. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మోషే నమ్మకస్తుడు గనక ఆయనకి ఏమిచ్చాడంట? పరలోక రాజ్యం వెళ్ళే ఒక అవకాశాన్ని దేవుడు గొప్పగా అప్పగించాడు. మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు మోషే తెలుసా? అయ్యా నువ్వు నా కుడి సైడు ఉండి మాట్లాడుతున్నట్లుంటుంది, నా ముందే ఉండి మాట్లాడుతున్నట్టు నాకు వినిపిస్తుంది, ఇదిగో నాకు ఒక స్నేహితుడు మాట్లాడినట్టే వినిపిస్తుంది, ఇదిగో నేను చూడాలయ్యా అనుకున్నాడంట. ఆ నమ్మకాన్ని బట్టి
ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నీతిని బట్టి మోషేతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకలేడు మోషే, కానీ నువ్వు అంతగా నన్ను కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆ బండ సందులో నిలుచుండి ఉండు, నేను నా యొక్క చేతి నీ మీద కప్పుదును, నేను దాటిపోయిన యొక్క వెనక పార్శ్వ నువ్వు చూస్తావు అని అన్నాడు. ఎంత ప్రేమ దేవునికి! నమ్మకస్తులంటే దేవునికి ఎంత ప్రేమ తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఒక భార్య భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి, అలాగే భర్త కూడా భార్య విషయంలో నమ్మకంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఏం పేరు మీ పేరు? కుమార్. ఆమె పేరు అనిత. అనిత కుమారు విషయంలో నమ్మకత్వం, అలాగే కుమారు అనిత విషయంలో నమ్మకత్వం. ఈ నమ్మకత్వాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. రైటా? ఇంకో మాట నేను చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం చూసి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 35వ వచనం. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును, అతడు నా యొక్క ఆలోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన, చాలా గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తామా? దేవుడు ఏమి ఇస్తానన్నాడు? నమ్మకస్తులకి నమ్మకమైన సంతానాన్ని నేను ఇస్తానన్నాడు. అండి, ఇరువురు మధ్య నమ్మకం కోల్పోతే ఆ కుటుంబము ఏమవుతుందో తెలుసా? చీకటైపోతుంది. ఆ కుటుంబం నిత్యం ఏడుపులతో నిండిపోతుంది. భార్యాభర్తల వద్ద నమ్మకం లేకున్న కుటుంబము రోదనతో నిండిపోతుంది. ఆ కుటుంబం ఒక రోజున నీరసించిపోతుంది. సమాజము మధ్య ఆ కుటుంబానికి విలువ ఉండదు. ఇది గుర్తించుకోండి. దేవుడి ప్రధాన కార్యక్రమం మనకు నేర్పుతున్న మాటలు 3 మాటలు. అదేంటో తెలుసా? మొదటి మాట, నీవు నిత్యము నాకు ఉండాలి అని కోరుకున్నాడు. మధ్యలో విడిపోకూడదు. మధ్యాంతరంగా మనము విడిపోవడానికి ఛాన్స్ లేదు. ప్రాణము పోయే వరకు నీ విడవడానికి ఛాన్స్ లేదు. ఈయన వదిలి ఇంకోను చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అది దేవుడు సీరియస్గా ఆయన రాయించాడు బైబిల్ గ్రంథంలో. మొదటి మాట ఏంటి చెప్పండి అందరూ? నీవు నిత్యము నాకు ఉండునట్లు. రెండో మాట ఏంటో చెప్పండి? నీతిని బట్టి నువ్వు నాతో ఉండాలి. పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషునితో. ఎవరిని బట్టి? నీతిని బట్టి నువ్వు నాతో ఉండాలి. నీతి తప్పకూడదు. స్త్రీ పురుషుల మధ్య నీతి తప్పకూడదు. నీతి తప్పావో చచ్చిన శవముతో సమానము. నువ్వు నీతి తప్పకూడదు. దేవుడు రాయించినటువంటి సీరియస్ మ్యాటర్ ఇది. మూడో మాట ఏంటంట? నమ్మకమును బట్టి నిన్ను నేను ప్రధానము చేసుకున్నాను. ఆ నమ్మకం అంటున్నాడు దేవుడు, అంటున్నాడు మోషేతో ఏమంటుందో తెలుసా? నా ఇల్లంతటలు నువ్వు నమ్మకమైన వాడవన్నాడు. రెండో మాట ఏంటో తెలుసా? నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, ఆయనకి నమ్మకమైన సంతానాన్ని నేను ఇత్తును. నమ్మకమైన సంతానం నీ గర్భంలో పుట్టేవాడు ఏంటో తెలుసా? నువ్వు దేవునితో నమ్మకంగా ఉంటే నీకు నమ్మకమైన సంతానాన్ని నీ గర్భాన దేవుడు ఉద్భవింప చేస్తాను. దేవుని వాక్యం తెలుస్తుంది. అర్థమైందా? అందుకే అంటున్నాడు మనము ఒకేసారి మారు మనసు పొందాలి, ఒకేసారి బాప్తిసం తీసుకోవాలి, ఒకేసారి దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే. అంతేనా? పరిశుద్ధాత్ముడు దేవుడు ఒక్కడైనప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనందరిని కూడా ఒక్కడైన దేవునికి ఏం చేశాడంట? ప్రధానము చేశాడని రాయబడింది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూసి ముగిస్తాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును నేను ప్రధానము చేసి తిని. మనమందరము కూడా ఎవరికి ప్రదానం చేయబడ్డాం? దేవుని నమ్మిన వారసుమా? మనమందరం ఎవరికి ప్రదానం చేయబడ్డాం? క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. ఆ క్రీస్తు నీ పట్ల ఏం కోరుకుంటున్నాడు? నిత్యము ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు, నీతి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. తుది శ్వాస వరకు మనమందరం ఆయన హత్తుకొని ఉండాలి. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ఆయన సిలువనెక్కాడు, ఆయన సిలువలో కొరడ దెబ్బలు తిన్నాడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి
పునరుత్థానుడై లేచాడు. ఆయన రెండో రాకడలో రాబోతున్నాడు. మనం నమ్మకంగా ఉన్న మనందరిని కూడా, ఒక్కడికి ప్రధానం చేయబడిన మనందరిని కూడా ఆయన రెండో రాకడలో ఆయన మధ్యాకాశమునకు మనం ఎత్తబడుచున్నాం. అక్కడ 1000 ఏండ్ల విందులో మనం ఉంటున్నాం. విడవబడిన వారు, అపనమ్మకస్తులు, మార్గం తప్పిన వారు, లోబులు, దుష్టులు, భర్తకు అన్యాయం చేసిన వారు, దేవునికి నమ్మకం తప్పిన వీరందరూ కూడా విడవబడినటువంటి సంఘములో ఉండబోతున్నారు. ఆ రోజు ఆయన లెక్క అడుగుతాడు నిన్ను నిలబెట్టి. ఆయన నిన్ను ఒక్కొక్కరు లెక్క అడుగుతాడు. నీవు చేశావు, నీ భర్తకు ద్రోహం చేశావు, నీ భార్యకు ద్రోహం చేశావు, ఇదిగో నువ్వు సంఘానికి ద్రోహం చేశావు, ఇదిగో ఆయన బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేయి పెట్టి నువ్వు మోసం చేశావు. ప్రతి వాని దగ్గర ఆయన లెక్క అడగబోతున్నాడు. శిక్ష నీకు రాబోతున్నది. జాగ్రత్త సుమా. ఈ ప్రధాన కార్యక్రమం మనం తెలుసుకుంటున్నట్టు మాట ఏంటో తెలుసా? మనమందరం ఒక్కడైన పురుషునికి ప్రధానము చేయబడ్డాం. అలాగే ఇక్కడ ఉంటున్నటువంటి కుమారు, అలాగే ఇక్కడ ఉంటున్నటువంటి అనిత, వీరిరువురిని కూడా దేవుడు ఆయన అనాది సంకల్పంలో సిద్ధపరిచాడు. వీరి విషయంలో తల్లిదండ్రులైనా, వీరి విషయంలో సంఘమైనా, వీరి విషయంలో కులమైన, ఇతరులైనా ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా ఏలు పెట్టడానికి, ఎవరిని డిస్టర్బ్ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటున్నాడంటే సీరియస్గా మార్కు సువార్తలో 10వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి, ముగిస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఏమంటున్నాడు ఏమంటున్నాడు? దేవుడు ఎవరు జతపరిచాడు వీళ్ళని? వీళ్ళని ఇద్దరిని ఎవరు జతపరిచారు? వింటున్నారా? ఎవరు జతపరిచారు? వినపడలా గట్టిగా. దేవుడు జతపరిచిన వారిని పొరపాటున కనుక నువ్వు వాళ్ళని గెలికావో, పొరపాటున కనుక వాళ్ళకి సాకులు చెప్పావో, పొరపాటున కనుక విడదీయడానికి ప్రయత్నించావో, దేవుని తీక్షణమైన అగ్ని, దేవుని తీక్షణమైన కోపము ఎవరి మీద రగులుకుంటుంది? వేరు చెయ్యాలని ఉద్దేశం కలిగిన వారి మీద దేవుని కోపం మండుతుంది. ఆయన దగ్గర నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ అంటున్నాడు మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా అంటున్నాడు. చూద్దాం ఒకసారి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షిగా నిలబడుతున్నాడంట. అమ్మా వింటున్నారా? అత్తైనా, అమ్మా అబ్బాయి తరపున ఉన్న అత్తమామలైనా, అమ్మాయి తరపున అత్తమామలైనా ఏమవుతుంది? మా అబ్బాయి చాలామంది మాట్లాడుతూ కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమంటారు తెలుసా? కొంగుకు ముడేసుకొని తిరుగుతున్నట్లుంది అమ్మాయి, వచ్చినప్పటి నుంచి చాలా ఎక్కువైంది వింది, కొంచెం వెళ్ళి దూరంగా పెడితే బాగుంటుంది. అరే సిర్లాపురం పోరా, సిర్లాపురం పో. జరిగినాయి కదా, నేను విన్నాను కాబట్టి నేను మీతో అంటున్నా. ఇలా నిత్యం ఇలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వద్దొద్దు, మంచిది కాదు. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? కొత్తగా పెళ్ళైన వాళ్ళంట, కొత్తగా పెళ్ళైన జంటని యుద్ధానికి కానీ తీసుకెళ్లే వాళ్ళు కాదు, పనికి తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఎక్కడ సంవత్సరం వరకు ఇద్దరు భార్య భర్తలు ఏం చేసేవాళ్ళంట? ఇద్దరిని ఒక చోట ఉండేటట్టుగా వాళ్ళకి ఒక అవకాశాన్ని దేవుడు కల్పించాడు. బైబిల్లో ధర్మశాస్త్రంలో ఉంది. ఈరోజు దేవుని జ్ఞానం ఎరిగినటువంటి కుటుంబాలుగా మనము ఏం చేయాలో తెలుసా? వాళ్ళ ప్రేమని ఇంకా అభివృద్ధిలోనికి మనం నడిపించాలి. వారు ఇంకా అన్యోన్యంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో మనం ఉండాలి తప్ప ఏ ఒక్కటి మనం ఒకవేళ డిస్టర్బ్ చేస్తే దేవుడు ఏమంటున్నాడు? మలాకి గ్రంథం 2:14లో దేవుడే నేనే సాక్షిగా నేను ఉండబోతున్నాను అన్నాడు. అర్థమైందా? ప్రధాన కార్యక్రమం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే నీవు నిత్యము నాకు ఉండాలి, నీతిని బట్టి నాతో ఉండాలి, నమ్మకమును బట్టి ప్రధానము నేను మిమ్మల్ని చేసుకున్నాను అంటున్నాడు. సంఘమంతా కలిసి మనం యేసు ప్రభు వారికి ప్రధానంగా ఆయన చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో వధువు సంఘము, మనం ఎవరంట? వధువు సంఘము. ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఆయన రాకడకు మనందరం కూడా ఒక పెళ్లి కూతురు వలె ముస్తాబై ఆయన రాకడకు వెళ్ళడానికి సిద్ధపడి ఉండాల్సిందిగా దేని వాక్యం తెలియజేస్తుంది. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయంలో భద్రపరిచి ఈ వాక్యం మనందరి హృదయం ఫలింప చేయనుగాక. హల్లెలూయా. పాట పాడుకుందాము. చక్కగా చెప్పాడు ఆ వాక్యం.
స్త్రీల గురించి పురుషుల గురించి మరి పాట పాడుకుందాము. ఈ పాట కూడా మరి ఇప్పుడు చెప్పిన మరి ఇంత మునుపు సార్ని మళ్ళీ ఆయన చర్చి కాడనే పెళ్లి జరిగితే నేను నంది కొట్టుకుని నుంచి వచ్చిన. చాలా మంచివాడు, మంచి యొక్క కలపులను తిరిగేవాడు, మంచి పాస్టరు. ఆయనలో ఉద్దేశం ఏంటంటే మంచి ఉద్దేశం ఉంది కాబట్టి పాట పాడుకుందాం. సంగీతం వాళ్ళే కవినరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగీతం యవనస్తులు సంగీత బృందం వారు ఇక్కడ రావాల్సిందిగా. మరి అబ్రాహ్మయ్య గారు చక్కగా పాట పాడుతున్నారు కాబట్టి ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? లేరా? బయటికి వెళ్ళిపోయినారా? ఓకే. హల్లెలూయా, పాట పాడుకుందాము. హల్లెలూయా. భర్త మాట భార్య ఇంటే, భార్య మాట భర్త ఇంటే, భర్త మాట భార్య ఇంటే, భర్త మాట భార్య ఇంటే, వాళ్ళిద్దరి మాటలు ఒకటయ్యుంటే, వారిద్దరి మాటలు ఒకటయ్యుంటే ఆ ఇల్లు మంచిగుంటది, ఆ ఇల్లు ముద్దుగుంటది, ఆ ఇల్లు మంచిగుంటది, ఆ ఇల్లు ముద్దుగుంటది. చెయ్యి చెయ్యి కలుసుకుంటే వాళ్ళు ఏదైనా చెయ్యగలరు, చెయ్యి చెయ్యి కలుసుకుంటే వాళ్ళిద్దరూ ఏమి చెయ్యగలరు. భర్త మాట భార్య ఇంటే, భార్య మాట భర్త ఇంటే. భార్య భర్త ఇద్దరు మంచిగున్న విల్లు చూడుము, కలకలలాడు చుండును. భర్త భార్య ఇద్దరు మంచిగున్న విల్లు చూడుము, కలకలలాడు చుండును. ఆ ఇంటిలో కొట్టాటలు ఉండనే ఉండవు, ఆ ఇంటిలో కొట్లాటలు ఉండనే ఉండవు. వాళ్ళు కలిసిమెలిసి జీవింతురు, కలిసిమెలిసి జీవింతురు. భర్త మాట భార్య ఇంటే, భార్య మాట భర్త ఇంటే, వారిద్దరి మాటలు ఒకటయ్యుంటే ఆ ఇల్లు మంచి ఉంటది, ఆ ఇల్లు ముద్దుగుంటది. కొంతమంది భర్తలు తాగుబోతు భర్తలు, తిండిపోతు భర్తలు. కొంతమంది భర్తలు తాగుబోతు భర్తలు, తిండిపోతు భర్తలు. ఏ పని చెయ్యకుండా తిరుగుతుంటారు, ఏ పని చెయ్యకుండా తిరుగుతుంటారు. భార్య మంచిదైతే నా ఇల్లు చెడిపోతది అని, నా పిల్లలు భంగమైపోతారని. భార్య మంచిదైతే నా ఇల్లు చెడిపోతది అనుకోని, నా పిల్లలు భంగమైపోతారని. తన ఇల్లు చక్కబెట్టుకోను, తన ఇల్లు చక్కబెట్టుకోను. భర్త మాట భార్య ఇంటే, భార్య మాట
భర్త ఇంటే. మంచి భర్త అయితే కష్టపడి సంపాదించే డబ్బులు, భార్య తెచ్చిన డబ్బులు దొంగతనము చేసి తల్లిగారింటికి దాటిస్తారు, తల్లిగారింటికి దాటిస్తారు. మంచి భర్త అయితే కష్టపడి సంపాదించుతుంటే, భార్య దొంగతనము చేసి తల్లిగారింటికి దాటిస్తారు, తల్లిగారింటికి దాటిస్తారు. ఏ పని చెయ్యకుండా కూర్చుంటారు, ఏ పని చెయ్యకుండా కూర్చుంటారు. భర్త మాట భార్య ఇంటే, భార్య మాట భర్త ఇంటే. వారిద్దరి మాటలు ఒకటయ్యుంటే ఆ ఇల్లు మంచిగుంటది, ఆ ఇల్లు ముద్దుగుంటది. బాగా అర్థం చేసుకోండి మా పాటలో ఎట్లా ఉందో చూడండి. ఈడ ఉండరో లేరో కానీ కొన్ని స్కూళ్ళలో నిరుతాయి సువార్త గాయకుని 190 పాటలు చూడకుండా పాట. కొంతమంది భర్తలు భార్య కేలి గుర్రున చూస్తారు, కొంతమంది భార్యలు భర్త కేలి గుర్రున చూస్తాది. వాడు గుర్రున చూస్తుంటే వాడు గుర్రున చూస్తుంటే ఈ అమ్మ గుర్రున చూస్తుంటే తన్నులు పడతాయని భర్త అంటే, తన్నులు పడతాయని భర్త అంటే. ఎట్టదంతవో చూస్తావని భర్త అంటది, ఎట్లదంతవో నేను చూస్తా అని అంటది భార్య. వాడు వంగవెట్టి గుద్దుతుంటే, వాడు వంగవెట్టి గుద్దుతుంటే యమ పర్లాడి చేస్తా ఉంటే, వాడు వంగవెట్టి గుద్దుతుంటే యమ పర్లాడి చేస్తా ఉంటే, వాడు తంతా ఉంటే ఈమ తిడతా ఉంటే, వాడు తంతా ఉంటే ఈమ తిడతా ఉంటే ఆ ఇల్లు ఘోరమై పోవును, ఆ ఇల్లు ఘోరమై పోవును. భర్త మాట భార్య ఇంటే, భార్య మాట భర్త ఇంటే. కొంతమంది భర్తలు భార్య మీద అనుమానము పెట్టుకుంటారు, కొంతమంది భార్యలు భర్తల మీద నిందలు మోపుతారు, కొంతమంది భర్తలు భార్య మీద నిందలు మోపుతా అనుమానం పెట్టుకుంటారు, కొంతమంది భార్యలు భర్తల మీద నిందలు మోపుతారు. వాళ్ళు స్టేషన్ చుట్టూ తిరుగుతారు, కోర్టు చుట్టూ తిరుగుతారు, వాళ్ళు స్టేషన్ చుట్టూ తిరుగుతారు, కోర్టు చుట్టూ తిరుగుతారు. తిరిగి తిరిగి ఈడాకులు విచ్చుకుంటారు, తిరిగి తిరిగి ఈడాకులు విచ్చుకుంటారు. భర్త మాట భార్య ఇంటే, భార్య మాట భర్త ఇంటే. వాళ్ళు ఇద్దరి మాటలు ఒకటయ్యుంటే, వారి ఇద్దరి మాటలు ఒకటయ్యుంటే ఆ
ఆ ఇల్లు మంచిగుంటది, ఆ ఇల్లు ముద్దుగుంటది, ఆ ఇల్లు మంచిగుంటది, ఆ ఇల్లు ముద్దుగుంటది. భర్త మాట భార్య ఏంటే, భార్య మాట భర్త ఏంటే. హల్లెలూయా. మంచిది. తాత కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని మహింపరుచుదాం. చక్కగా అంటే అప్పుడు చెప్పిన మెసేజ్ అప్పటికప్పుడే పాట కవిత్వంగా కట్టి ఆయన పాడే టాలెంట్ దేవుడు, ఆ వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుడు ఆయన్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ఈ విధంగా ఎనర్జీగా పాట పాడేటువంటి ఈ వృద్ధాప్య కాలంలో కూడా దేవుడు ఆయన్ని అభివృద్ధి పరిచాడు. ఒక మంచిది. ఇంకా ఆయుష్య ఆయనకి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం, అనేక చోట్ల స్వార్థ ప్రకటించాలని కోరుకుంటున్నాం. సరే, మంచిది. ఈ యొక్క మరి వర్తమానాన్ని విన్నటువంటి మీరు కూడా చక్కగా మీరు అర్థం చేసుకోండి. పాటల పుస్తకం, తాతగారి పాటల పుస్తకం, మరి ఆయన యొక్క ఒకసారి ఇలా చూడండి. ఆయన యొక్క పాటల పుస్తకం ఆయనే సొంతంగా రాసి, మరి పాటలు కవిత్వంగా ఆయన రాసి పాటలు పాడాడు. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే ఈ పాటల పుస్తకం తీసుకోండి. దీని వెల 30 రూపాయలు మాత్రమే అంట. 30 రూపాయలు కాఫీ తాగితే పోతుంది కదా, తీసుకోండి. ఒక్కొక్కటి తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి. ఈడ యూట్యూబ్లో కూడా తాతగారు పాటలు పాడాన్ని పెట్టుకున్నట్ట. యూట్యూబ్ ఛానల్ కూడా తాతగారికి ఉంది. బుడగ జంగాల అబ్రామ్ అని కొడితే ఇది యూట్యూబ్లో కూడా పాటలు, ఆయన పాడినటువంటి పాటలు వస్తాయి. ఈ పాటల పుస్తకం మీరు వెళ్ళేటప్పుడు తాతని సందర్శించండి. ఆయన ద్వారా ఈ పాటల పుస్తకాన్ని మీరు అందుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. కేవలము 30 రూపాయలు మాత్రమే. మరి ముందున్నటువంటి కార్యక్రమం మరి అయ్యగారికి, మరి ఇసాక్ అయ్యగారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ఇద్దరు పిల్లలు వచ్చి స్టాండ్ తీయండి. మంచిది. ఈ సమయాన్ని సార్ గారికి మరి అవకాశం ఇస్తున్నాం, ఆయనకు అప్పగిస్తున్నాం. ఓకే, మంచిది. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మళ్ళీ అధ్యక్ష వహించి ఈ స్థానిక సేవకుడుగా ఏ రాజు గారు వహిస్తున్నందుకు ఆ సార్ మరొకసారి దేవుడు మనందరినీ దీవించును గాక. ఓకే, మంచిది. మళ్ళీ బుడగ సంఘాల మధ్యలో ఇప్పుడిప్పుడే ప్రభు నమ్ముకుంటూ అయ్యా సేవ చేస్తూ అనేక ఆత్మలు రక్షించుకుంటూ సంఘాలు కడుతూ, అలాగే కాకుండా క్రైస్తవుల పెళ్లి చేస్తున్నందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. మళ్ళీ చక్కటి రాజు సారు వాక్యం చెప్పాడు, అలాగే చక్కటి పరిసర చేస్తున్నాడు. ఆయన పరిసరను, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, మంచిది. మళ్ళీ పూలదండలు తెచ్చి ముందర పెట్టండి. అలాగే తల్లిదండ్రులు కూడా ఇక్కడ ముందు వచ్చి కూర్చోండి. అనిత తల్లిదండ్రులు, అలాగే కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందు వచ్చి కూర్చోండి. పూలదండలు కూడా ముందు తెచ్చి పెట్టండి. ఓకే, దంపతులు లేచి నిలబడతారు, ప్రార్థన చేస్తాం. ఓకే, ఈ ప్రధాన కార్యక్రమాలు దేవుడు క్షేమకరంగా జరిగించలాగను ప్రార్థన చేసి ఈ ప్రధాన కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాము. అందరూ తలలు వంచండి, కళ్ళు ముచ్చుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సువర్ణ రాజుని సునీతను ప్రేమించి ప్రభా మొదటి కుమారునిగా తండ్రి కుమారునిచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగనే తండ్రి సునీతను ప్రభా తన భర్తను ప్రేమించి ప్రభా అనితను మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలు పుట్టినది మొదలుకొని ఇంతవరకు మీరు కాపాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి ప్రధాన కార్యక్రమం చేసుకోవడానికి ఈ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. ఆ బిడ్డలను దీవించండి ప్రభా. జరగబోయే కార్యక్రమం క్షేమకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. మళ్ళీ ప్రదానం చేసుకోవడానికి ఇద్దరు యవనస్తులు రెడీగా ఉన్నారు. వాళ్ళ ఉద్దేశాలని మనము కనుక్కుందాము. ఓకే, ఇప్పుడు కుమార్ని అడుగుతాం. మొదటిగా కుమార్ అని నేను అనితను ప్రణాళం చేసుకోవడానికి నాకు ఇష్టమే. నేను చెప్పినట్టు చెప్పమ్మా. అనితని నేను, కుమార్ అని నిన్ను ప్రదానం చేసుకోవడానికి నాకు ఇష్టమే. ఎస్.
ఓకే, మంచిది. వీళ్ళిద్దరు కూడా ప్రదానం చేసుకోవడానికి ఇష్టమే అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన సంఘస్థులకు, బంధువులకు, స్నేహితులకు మళ్ళీ మీ ఉద్దేశం కూడా తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వీళ్ళిద్దరూ ప్రధాన కార్యక్రమం జరగని అని అనుకున్నట్టయితే మీరు మౌనంగా ఉండండి. లేదా ఏదన్నా అభ్యంతరం ఉన్నట్టయితే, తగిన కారణం ఏదైనా ఉంటే ఇప్పుడే మీరు చేతులెత్తి అభ్యంతరాన్ని కూడా చెప్పవచ్చు. ఒకటోసారి. రెండోసారి మీకు ప్రకటన చేస్తున్నాను, కళ్యాణము కుమారుకి అలాగే ధూపము అనితకు ప్రధాన కార్యక్రమం జరగకూడదు అని ఏదన్నా తగిన ఏ వస్తున్నట్టయితే ఇప్పుడే మీ చేతులెత్తి అభ్యంతరాన్ని చెప్పవచ్చు, లేదా మీరు మౌనంగా ఉండవచ్చు. ఓకే, లాస్ట్ సారి మూడోసారి ప్రకటన చేస్తున్నాను. ఇలా ఇద్దరు ప్రధాన కార్యక్రమం జరగకూడదని ఏదైనా కారణం ఉంటే చేతులెత్తి చూపించవచ్చు, లేదంటే మీరు మౌనంగా ఉండవచ్చు. ఓకే, అందరూ మౌనంగా ఉన్నారు. పెద్దలు అంటారు మౌనమే అంగీకారము అని అంటారు. మళ్ళీ మీకు అందరికి అంగీకారమేనా? మాకు అందరికీ అంగీకారమయ్యా, వాళ్ళిద్దరికి ప్రధాన కార్యక్రమం జరిగించు అని మీ ఉద్దేశం ఉన్నట్టయితే అందరు చేతుల పైకి ఎత్తండి. 2 చేతులు ఉంటే 2 ఎత్తండి. ఓకే, అలాగే సపోర్ట్లు కొట్టి ఆహ్వానం పలకండి. ఓకే, మంచిది. ఇప్పుడు వీళ్ళు ప్రధాన కార్యక్రమం చేసుకుంటామని చెప్పారు. వచ్చిన మీరు అందరు కూడా ప్రధాన కార్యక్రమం జరగని అని చేతులు ఎత్తి మళ్ళీ సపోర్ట్లు కొట్టి ఆహ్వానం పలికారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారో వాళ్ళ ఉద్దేశాన్ని కూడా మనము తెలుసుకుందాం. కుమారు తల్లి తండ్రి స్టేజ్ మీదకి రావాలని ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. అనిత తల్లి తండ్రి వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. త్వరగా రండి రండి. త్వరగా రావాలా? ఆనంద్ వాళ్ళ భార్య కూడా రండి. అవ్వ తాత. ఓకే, ముందు చెప్పు. ఓకే, ఇప్పుడు వీళ్ళ ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ కుమార్ వాళ్ళ తల్లిని అడుగుదాం. సువన్ రాజు గారు, మళ్ళీ మీ కొడుకు కుమార్కి ధూపం అనితను ప్రదానం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మ నువ్వు చెప్పమ్మా. ఆయమ్మకు మైకి తీసుకో, గట్టి చెప్పు. ఎస్, ఓకే. అమ్మాయికి వాళ్ళకి. ఓకే, ఆనంద్ గారు, మళ్ళీ మీ మనవరాలకి కుమార్తో ప్రదానం చేయడానికి మీకు ఇష్టమేనయ్యా? దేవుని ఎదుట పెద్దల ఎదుట సంతోషమే. ఎస్. ఆ యొక్క గుడి అమ్మా ఇష్టమేనమ్మా? ఇష్టమే సార్. ఎస్, ఓకే. ఇంకా ఏం అభ్యంతరం లేదు కదా? నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. వాళ్ళు ఓకే అన్నారు, తల్లిదండ్రులు ఓకే అన్నారు, తాత అవ్వ ఓకే అన్నారు, వచ్చిన మీరు అందరు కూడా ఓకే అన్నారు. ఇంకా నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. అయితే వాళ్ళు ఓకే అన్నారు కదా, వాళ్ళే ఒకరి చేతులు ఒకరు కలుపుతారు. అయ్యా టేబుల్ పక్క పెట్టు. ఓకే, అలాగే పట్టుకోండి. అలాగే పట్టుకోండి, ప్రార్థన చేస్తా. ఓకే, అలాగే పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. ఓకే, వాళ్ళే ఒకరికొకరు మాకు ఇష్టమే అయ్యా అని వీళ్ళు అన్నారు. తర్వాత అవ్వ తాత అన్నారు, అలాగే తల్లిదండ్రులు కూడా అన్నారు. వాళ్ళే ఒకరి చేతులు ఒకరు కలిపారు. కలిపిన చేతులు ఎల్లప్పుడూ కలిసి ఉండలాగును, కలిపిన కుటుంబాలు కూడా ఎల్లప్పుడూ కలిసి ఉండలాగును మనం అందరము చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరు చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. నేను వాళ్ళ మధ్యలో బైబిల్ నుంచి ప్రార్థన చేస్తాను. ఓకే, పరిశుద్ధమైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా.
ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమందు మేమందరం సంతోషించి ఉత్సవించే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుమార్కి అనితకు ఇష్టమై ఉన్నది, అలాగే తాత అవ్వకు తండ్రి తల్లికి ఇష్టమై ఉన్నది కనుక వాళ్ళే ఒకరి చేతులు ఒకరు కలిపి ఉన్నారు. తండ్రి కలిసిన చేతులు ఎల్లప్పుడూ కలిసి ఉండేలాగును సహాయం చేయండి. కలిపిన రెండు కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషముతో వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళచ్చు. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే, ఇప్పుడు దేవుని నిర్ణయం పెట్టుకో, దగ్గర పెట్టుకో, ఇక్కడ చూడు, దగ్గర పెట్టుకో. దేవుని నిర్ణయం చొప్పున దేవుని నిర్ణయం చొప్పున చెప్పు. దేవుని నిర్ణయం చొప్పున కుమార్ అనే నేను అనితను ప్రదానం చేసుకోవడానికి నాకు ఇష్టమే. ఇది మొదలుకొని నా జీవితాంతము నిన్ను ప్రేమించి ఆరోగ్యమందును అనారోగ్యమందును సంతోషమందును దుఃఖమందును నేను విడవక నీతో ఉందునని దేవుని ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేసి చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. పెట్టుకో, దగ్గర పెట్టుకో. అనితనే నేను కుమారుని నిన్ను ప్రదానం చేసుకోవడానికి నాకు ఇష్టమే. ఇది మొదలుకొని నా జీవితాంతరం వరకు నీకు లోబడి నీతోనే ఉంటానని ఆరోగ్యమందును అనారోగ్యమందును సంతోషమందును దుఃఖమందును నీతో ఉంటానని దేవుని ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేస్తున్నాను. ఆమేన్. ఏం చేసావమ్మా? ప్రమాణం చేసావు. ఏం చేసావు? ఓకే, ప్రదానం చేసుకుంటానన్నావు కదా, దానికి ఏమన్నా గుర్తు తెచ్చినావా? గుర్తు వాయబ్బా పెళ్లి కొడుకు ముంగరం తెచ్చినాడంట. మళ్ళీ ఎక్కడ ఉంది? వాయబ్బా చేతిలో పెట్టుకున్నావా? అసాధుడే అమ్మ, కుమార్ మాత్రం అసాధుడే. ఓకే ఓకే ఓకే. ఈ ముంగరము దేనికి గుర్తు తెలుసా? అనుబంధానికి గుర్తు, ప్రేమకు గుర్తు. మళ్ళీ ఈ ప్రధాన కార్యక్రమానికి ముంగరం తొడిగి ప్రదానము చేసుకుంటున్నాడు. ఓకే, పెట్టేసి కుడి చేతి పెట్టమ్మా. యాయేలు సరిపోతుంది చూడు. ఓకే, అందరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు. తండ్రి కుమార పరిశుద్ధ నామములో కనపడదు. అందరు చప్పట్లు కొడుతున్నా. చప్పట్లు. నువ్వు తెచ్చావమ్మా? ఓకే. అనిత కూడా ఆయనగా తెచ్చింది, ఆయనమ్మ కూడా తెచ్చింది. కాబట్టి ఆయనమ్మ కూడా అన్నీ సిద్ధపడి రెడీగా ఉంది. చాలా సంతోషము. మళ్ళీ ఈ ముంగరం దేనికేమో సూచన? ప్రేమకు అనుబంధానికి సూచనగా తండ్రి కుమార పరిశుద్ధ నామంలో
ధరింపజేసి ఈ ప్రధాన కార్యక్రమం చేసుకోమ్మా. ఓకే, నీ కుడి చేతి పెట్టు. అది తీస్తే సరిపోతుందేమో. అది చిన్నది. సరిగ్గా పడుతుంది. ఓకే, లూజ్ అవుతుంది మరో. దీన్ని పెట్టు. ఓకే, అందరు సపోర్ట్లు కొట్టండి. అందరు సపోర్ట్లు. దీన్ని పట్టదురా, దీన్ని పెట్టమ్మా, దీన్ని పెట్టు. చూడు, కుమార్ అన్ని చూపిస్తుంటాడు. మంచోడ కుమార్ పాపం. ఓకే ఓకే, మంచిది. మళ్ళీ ప్రదానం చేసుకోవడానికి ఏమైనా గుర్తు తెచ్చినావా? దండలు కూడా తెచ్చినావా? చూసావా, దండలు కూడా తెచ్చినా అంటున్నాడు వాడు. ప్రార్థన చేయండి సార్, ప్రార్థన చేయండి. రెండు పట్టుకొని ప్రార్థన చేయండి. చూస్తాను, పట్టుకో, ఇలా పట్టుకో, ప్రార్థన. ప్రార్థన చేద్దాం. తలలంచుదాం, జ్ఞాపకం చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ఆత్మలగన్న మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ దివ్యమైన అపరంజి పాదములకు శిరస్సు వంచి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ ప్రధాన కార్యక్రమంలో మీ చిత్త ప్రకారంగా మీ అభిష్టం మేరకు సృష్టి పుట్టక ముందే దేవా మీ చిత్తానుసారములో ఉన్నటువంటి ఇరువురిని దేవా మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క స్టేజ్ పైన తండ్రి నీ బిడ్డలు నిలబెట్టి చేరవచ్చిన సంఘము బంధువులు శ్రేయభిలాషులందరి ఎదుట ఇదిగో అనితకు అలాగే కుమారుకు ఇరువురికి కూడా ఈ దినాన ప్రధాన కార్యక్రమంలో వాళ్ళ యొక్క తీపి గుర్తుగా ఈ యొక్క పూలమాలను వాళ్ళు సమర్పించుకుంటుండగా, ఈ యొక్క దండలను వాళ్ళు వేసుకుంటుండగా, ఈ యొక్క పూలు ఎలాగైతే సువాసనిస్తూ ఉన్నాయో వాళ్ళ జీవితాలకు కూడా దేవాని పాద సన్నిధిలో మంచి సువాసనగా వెదజల్లి అనేక సంఘం ఎదుట మంచి దంపతులుగా ఇదిగో అనేకులకు సాదృశ్యంగా నీ బిడ్డలు జీవించలాగున నీతివంతులుగా నమ్మకస్తులుగా నీ బిడ్డలని ఎదుట వర్ధిల్ల చేయమని ఇదిగో ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాలోక రక్షకుడైన యేసు ప్రభు పున్నామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. పైకి పట్టుకో అమ్మ, ఇటు పైకి పట్టుకో, ఇటు పట్టుకో, ఇటు పట్టుకో, ఇంకా పైకి పట్టుకో, ఇంకా పైకి పట్టుకో మరి. ఓకే, ఇప్పుడు ఎదురు పది నిలబడండి అమ్మ, ఎదురు నిలబడు. ఓకే, దండలు. ఇప్పుడు ఒక పూట దింపు, అక్కడ చూడమ్మా, ఇద్దరు చూడండి. పైకి అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడమ్మా. బాగా నొగండి. చక్కటి భర్త దొరికినాడు, చక్కటి భార్య దొరికింది, సంతోషంగా. ఓకే, దండలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, సువాసన కలిగిన దండలు. వాళ్ళు ఎల్లప్పుడూ సువాసన కలిగి ఉండాలా. అంతేకాకుండా వేయించుకునే వాళ్ళు ఎదురుగానే ఉన్నారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందే వస్తారు. వాళ్ళందరూ చప్పట్లు కొడదాం, చూద్దాం ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం. అంతేగా ఓకే, సపోర్ట్ కొట్టండి, సపోర్ట్లు అందరు సపోర్ట్ కొట్టండి. ఓకే, ఏమ్మా
ఓకే, మంచిది. మళ్ళీ ఇప్పుడు మరోసారి పట్టుకోవాలా? ఏం ఫోటో రాలేదా? పట్టుకో, ఇట్లా పట్టుకో. నువ్వే పట్టుకో. ఈసారి నొగండి, ఇద్దరు నొగండి. వీళ్ళు బ్రష్ చేసినారో లేదో, పనులు తెల్లగుండలో అందరు కనపడతాయి. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు మీరు ఇద్దరు మోకరించండి. సేవకులు అందరూ వచ్చి చేతులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఓకే, మోకరించు. ఇంకా ఇస్తుంటారు. ఓకే, మోకరించు. ఎదురు బదురు బూట్లు ఇప్పేసండి. సరే, మోకరించు. ఓకే, మోకరించు. ఓకే, సేవకులు అందరూ వస్తారట. మన మధ్యలో రాజు ప్రార్థన చేస్తాడు దంపతుల కొరకు. అలాగే రాజు సారు ఆశీర్వాదం ఇస్తాడు. వచ్చిన వారందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? మీరు కూడా 2 చేతులు పైకి ఎత్తి వాళ్ళని ఆశీర్వదించండి. సరేనా? ఓకే, త్వరగా రండి. మోకరించండి. ఓకే, రాజు ప్రార్థన చేస్తాడు. రాజు సారు ఆశీర్వాదం ఇస్తారు. వచ్చిన మీరు అందరూ ఏం చేయాలి చెప్పండి? 2 చేతులు ఉంటే 2 చేతులు పైకి ఎత్తండి. ఎవరికన్నా ఒకటి ఉంటే ఒకటి కూడా ఎత్తండి, తప్పేం లేదు. ఎత్తి ఆ దంపతులను ఆశీర్వదించండి. దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఆ దంపతులు చక్కగా వర్ధిల్లు లాగును మనం అందరం చేతులు ఎత్తి వాళ్ళని ఆశీర్వదిద్దాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము గల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఈ సమయంలో, ఈ సాయంకాల సమయమున ప్రారంభం మొదలుకొని చివరి దాకా మా మధ్యలో మీరు అధ్యక్షుడిగా ఉండి చక్కగా ఈ ప్రధాన కార్యక్రమాన్ని జరిగించిన తీరును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కని పాటల ద్వారా, నీ మాటల ద్వారా మొట్టమొదటిగా మా ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు కూడి వచ్చిన వారందరేమి, మరి ముఖ్యముగా ఆయన జీవిత భాగస్వామిని నిత్యము ఆయనకు ఉన్నట్లుగా, అలాగునే నమ్మకమును బట్టి, అలాగునే నీతిమంతురాలని, అలాగునే నీతిని బట్టి ఆమెను ప్రధానము చేసుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. నిజముగా యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడని కూడా మేము విన్నాము. అలాగే నీ బిడ్డలు ఇద్దరు కూడా మా ప్రభువా ప్రధానము మరి చేసుకున్నప్పటి నుంచి వారిద్దరిలో నీతి మాత్రమే జీవించాలి ప్రభువా. పాపమునకు ఏమాత్రము కూడా చోటివ్వకుండా నీతిమంతులుగా జీవించినట్టు సహాయం చేయండి. నిత్యము ఒకరినొకరు మా ప్రభువా ప్రేమ కలిగి జీవించినట్టు సహాయం చేయండి. ఇద్దరి మధ్యలో మా ప్రభువా నమ్మకము అనేది ఇద్దరి మధ్యలో కలిగేటట్లు మీరు సహాయం చేయండి. ఇదిగో ఈ ప్రధాన కార్యక్రమాన్ని చేసుకున్న నీ బిడ్డలు వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరిద్దరి నిమిత్తమై మా ప్రభువా ప్రార్థనలో జ్ఞాపకం ఉండేటట్టు సహాయం చేయండి. అలాగనే మా ప్రభువా చక్కగా మీరే మా మధ్యలో నడిపించి ఉన్నారు. అలాగనే వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించగలని ప్రార్థన చేస్తూ, రేపు జరగబోయేటువంటి వివాహ కార్యక్రమంలో ఎంత ఘనముగా అయితే, ఎంత చక్కగా ఈ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని మీరు జరిగించారో, అలాగనే రేపటి దినము కూడా చక్కగా వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించగలరని ప్రార్థన చేస్తూ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సావాసము సన్నిధి నూతన ప్రదానం చేసుకున్న ఆ బిడ్డలకును, సేవకుల మీదను, వచ్చిన సంఘస్థుల మీదను, వాళ్ళ తల్లిదండ్రుల మీదను, సకల పరిశుద్ధుల మీదను రక్షణ, దీవెన, ఆశీర్వాదం, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి వచ్చిన వారందరూ కూడా లేండి. చేరి వచ్చిన వారందరికీ కూడా మరి చిన్న ప్రకటనలు అందరూ భోంచేసి మీ యొక్క ప్రయాణాలలో వెళ్ళి తిరిగి ఉదయం